యేసు ప్రేమ. సర్వోన్నతుడైన మా ప్రభువా, సర్వాధికారి అయిన నా తండ్రి, సర్వశక్తుడా యేసు క్రీస్తు ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి, ఆరాధిస్తున్నా. కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాను ఆయన. మీ మహాకృప ద్వారా తండ్రి, యేసు ప్రేమ యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి, ఆరాధిస్తున్నాను. ఇప్పుడు ప్రభా షార్ట్స్ రికార్డ్ చేయని అంటుండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని జీవము గల మీ వాక్యమును ప్రభా మీరే మాకు బోధించమని, మీరే అన్ని విషయంలో తోడై ఉండి సమస్తము మీ చిత్త ప్రకారము జరిగించండి. రికార్డ్ చేయట్లో కూడా ఏ లోపం లేకుండా కాపాడండి. నేను అనేక మంది చూసి మిమ్మల్ని సొంత రక్షకుడిగా తెలుసుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నా. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభా అనేక మంది రక్షణలోనికి మారు మనసు పొంది రక్షణలోనికి నడిపింపబడి మిమ్మల్ని సొంత రక్షకుడిగా తెలుసుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ దీవెనలతో నింపండి. అలరి శక్తులను, అంధకార శక్తులను, దురాత్మ సమూహాలను నజరేయుడైన యేసునామములో బంధిస్తున్నాను. మీకే స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ నా ప్రభు, నా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా అడిగి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి కుమారుడు పుత్రుడు అని మనం చాలామంది అనుకుంటున్నారు కదా. కొడుకు పుడితే చాలు పరలోకానికి వెళ్ళిపోతాం, మోక్షానికి వెళ్ళిపోతాం అనే ఒక నానుడి ఉంది. అది కొంతవరకు నిజమని కూడా నమ్ముతున్నారు. మరి బైబిల్ ఏం చెప్తున్నది? అసలు పుత్రుడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థము పున్నామ నరకము నుండి రక్షించేవాడు పుత్రుడు. అంటే నరకమును పడకుండా రక్షించేవాడే పుత్రుడు. మరి ఆ పుత్రుడు మరి మానవులకు పుట్టినటువంటి మన కుమారులు మనవలని ఎలా రక్షిస్తారు? మనమే పాపలు మనం అనుకుంటున్నాము అనేది కదా బైబిల్ చెప్తుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని బైబిల్ చెప్తున్నది. కాబట్టి మన శారీరక కుమారులు మనవలను ఎట్టి పరిస్థితుల్లోనూ మోక్షానికి నడిపించలేరు, పరలోక రాజ్యానికి నడిపించలేరు. బైబిల్ ఏమి చెప్తుందంటే, మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోనికి రాకమునిపే ఆయన ఈ లోకానికి వస్తున్నాడని, కుమారుడుగా వస్తున్నాడని అనేక మంది ప్రవక్తలు ప్రవచించినారు. అందులో యెషయా గారు కూడా ఒకరు. మరి కీర్తనాకారుడు 2వ అధ్యాయం 12వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును, ఆయన కోపము త్వరగా రగులుకొనును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించువారు మాత్రమే ధన్యులు, వారు మాత్రమే మోక్షానికి వెళ్ళగలరు అని చెప్తున్నాడు. తర్వాత యోహాను సువార్త 3:36లో, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయత కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. అంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచనటువంటి వాడు, ఆయనకు విధేయుడు కానటువంటి వాడు జీవాన్ని చూడడు కానీ దేవుని ఉగ్రతకు పాత్రుడై నరక పాత్రుడైతాడు. మరి యోహాను సువార్త 6:40లో కూడా ఏం చెప్తున్నారంటే, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచుము, ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందును, ఇది నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వానిని లేపుదును అని యోహాను సువార్తలో వ్రాయబడ్డది. కాబట్టి అంత్యదినమున మనం లోపబడాలి అంటే ఈ లోకమునకు కుమారుడుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు మాత్రమే మోక్షానికి వెళ్ళగలరు,
పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. అదే యోహాను సువార్త 8:36 కూడా చెప్తున్నారు, కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉండెదరు. దీని అర్థమేమిటి? మనము పాపముల చేత అపరాధముల చేత పడి చెడి నశించి నరకపాత్రులమైనటువంటి మనలను ఆయన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించి మనలను స్వతంత్రులుగా చేస్తాడు. ఆయన స్వతంత్రులుగా చేస్తేనే మనం పరలోక రాజ్యానికి మోక్షానికి వెళ్ళగలం. కాబట్టి నువ్వు హిందువైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా కానీ యేసుక్రీస్తు ప్రభు అంటే ఈ లోకమునకు శరీరధారిగా వచ్చినటువంటి దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచితేనే ఆయనే మనలను పున్నామ నరకము నుండి విమోచించి పుత్రుడుగా ఉన్నాడు. ఆయనే మనలను స్వతంత్రులుగా చేసే దేవుడై ఉన్నాడు. ఆయనే మనకు మోక్షాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయనే సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు. కాబట్టి అందరూ మీరు ఎవరైనా మనెవరైనా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితేనే మనము పరలోక రాజ్యానికి వెళ్తాం, మోక్షానికి వెళ్తాం. మన శారీరక పుత్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ మనలను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేరు. కాబట్టి యేసుక్రీస్తు నందు మనకు అట్టి కృప దయచేసిన దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తున్నాం. ఆమేన్.